గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్ కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మాజీ మంత్రి హరీష్ రావు బురద చల్లుతున్నాడని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. హరీష్ రావు పెద్ద మాటకారి, అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో హరీష్ రావు ముందుంటాడన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి చేరుకోవడానికి గల కారణాలను హరీష్ రావు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల మీరు 82,000 మెజార్టీతో గెలిచినారు. నిన్నదాకా మొన్న జరిగినట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీకు ఓట్లు ఎందుకు తగ్గినాయి? మీరు 3వ స్థానంలో ఎందుకు పోయినారు? ఈ రాష్ట్రంలో మీ యొక్క పార్టీ 3వ స్థానంలో పోయడానికి కారకులు ఎవరు? రఘునందన్ రావు గారు మొన్న ఎంపీగా గెలిచిన బీజేపీ, నువ్వు చెట్టా పట్టాలు వేసుకొని మెదక్ పార్లమెంట్ లో తిరిగిన మాట వాస్తవం కాదా? మీకు లోపాయికారి యొక్క ఒప్పందం ఉన్నమాట వాస్తవం కాదా? ఈ రోజు మీ మామ కేసీఆర్ గాని, మీ బావమర్ది కేటీఆర్ గాని, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ, ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా పనిచేసిన వాళ్ళు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు? పార్లమెంట్ ఎన్నికల లోపల ఎవరి పార్లమెంట్ నియోజకవర్గం లోపల వారు 3వ స్థానం వేయడానికి ఎందుకు కారణమైంది? దానివల్ల ఏ కారణం వల్ల 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయిందనే విషయం ఎప్పుడైనా ఒక్క నాయకుడు అని వచ్చి మాట్లాడినాడా? ఇలా హరీష్ రావు ఎందుకు మాట్లాడుతుందంటే, ఇయంత టీఆర్ఎస్ పార్టీ, ఇయంత బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమరుగు అయిపోతుంది. ఉనికి కోసం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద, వారు చేసే పథకాల మీద, వారు చేసే ఆలోచన మీద ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమం చేపట్టాలి. వారి ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, మంచి మాటకారి, అబద్ధాన్ని నిజాన్ని చేసే విధంగా మాటకారి ఉన్నటువంటి హరీష్ రావు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచన చేయను. కాంగ్రెస్ పార్టీ చెప్పిన గ్యారంటీ పథకాలు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ లోపల ఉన్నటువంటి అవకతవకల విషయం లోపల మాట్లాడుతున్నావు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు. ఏ రోజన్నా ఒక్కరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో చదువుకున్నటువంటి అత్యధిక పేద పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే పిల్లలకు ఒకటే రోజు అమ్మ ఆదర్శ పాఠశాల జయశంకర్ బడిబాట కార్యక్రమంలో 62,000 మంది పిల్లలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యూనిఫామ్స్ ఇచ్చి, పేద పిల్లలకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చి, నోట్ బుక్స్ ఇచ్చి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నీటి ముంపు భూములు స్థానికులకే చెందాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికులు సాగు చేసుకోకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. ముంపు భూములని స్థానికులకు ఇచ్చే వరకు పోరాడతామని బైరెడ్డి స్పష్టం చేశారు. 40 సంవత్సరాల కిందట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల చాలా గ్రామాలు మునకకు గురయ్యాయి. అదే రకంగా పగిడాల, మరి బంగ్లా, నందికొట్కూర్, అదే రకంగా కర్నూలు మండలంలో కూడా ఈ యొక్క నీటి ముంపు గురైనటువంటి అనేక గ్రామాలు. అదే రకంగా తెలంగాణలో కూడా చాలా గ్రామాలు నీటి ముంపుకు గురైనాయి. ఈ గ్రామాలలో మొదటి నుంచి కూడా కాంపన్సేషన్ తీసుకుంటే కాంపన్సేషన్ పిల్లికి బిచ్చం పెట్టినంత కూడా ఇవ్వలేదు. ఏదైతే కాంపన్సేషన్ ఆనాడు నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారము సరిపోదు అని చెప్పి ఫైట్ చేసి నరసింహారావు గారు ఎలక్షన్లలో నిలబడినప్పుడు ఆయనతో మాట తీసుకున్నాం. ఆ మాట ప్రకారంగా
భారీ మెజార్టీ ఆయనకి ఇవ్వడం, ఆయన కూడాను ఎన్నాళ్ళ నుంచో నలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క నష్టపరిహారం విషయంలో న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాని పర్యవసానంగా 2 జిల్లాల్లో కూడా లోక్ అదాలత్లో అట్ ఏ స్ట్రోక్ ఒకేసారి లక్షల మంది నిర్వాసితుల కుటుంబాలు, ఇంకోవైపున గవర్నమెంట్ మధ్యన అట్ ఏ స్ట్రోక్ ఒకే దెబ్బకు ఆనాడు లోక్ అదాలత్లో సెటిల్ అయింది. ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ 1990-91. ఈరోజు మేమంతా కూడా ఏవైతే ముంపు గురై కొంతవరకు నష్టపరిహారం వచ్చిందో ఆ నష్టపరిహారం ఆఫ్ చేయండి. అది ఆ నష్టపరిహారం తీసుకున్నాం. కానీ మా పొలాలు తేలితే మేమే వేసుకుంటున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ బండా శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ముందర మన భారతదేశ భావి ప్రధాని కాంగ్రెస్ పార్టీ దిగ్గజమైన శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి గత 10 సంవత్సరాలుగా యావత్ భారతదేశం అంతటా అవినీతికి, అక్రమాలకు, నియంత పోకడలకు అగనిస్ట్గా శ్రీ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున మరి భారతదేశంలో భారత్ జోడో యాత్ర అయితేమి, న్యాయయాత్ర అయితేమి సక్సెస్ఫుల్గా చేసి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్భవానికి దారితీసిందన్నమాట మనం చెప్పక తప్పదు. పెద్దాపురం మున్సిపాలిటీలోని చంద్రబాబు నాయుడు శతాబ్ది పార్కును ఎమ్మెల్యే చినరాజప్ప సందర్శించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శతాబ్ది పార్కును కనుమరుగు చేసి ప్రజల సందర్శనకు వీలు లేకుండా చేశారని విమర్శించారు. శతాబ్ది పార్కుకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఎమ్మెల్యే చినరాజప్ప హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా ఉన్నాడు. అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేపట్టడం. అందులో ముఖ్యంగా ఈ శతాబ్ది పార్క్ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద శతాబ్ది పార్క్ 100 సంవత్సరాలైన మున్సిపాలిటీ సందర్భంగా ఈ పార్క్ని తయారు చేసి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అందించడం జరిగింది. ఇది 2016లో జరిగినది. 3 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మరి ఇక్కడికి రోజు శనివారం, ఆదివారం ఒక 10,000 మంది తక్కువ కాకుండా ఇక్కడికి వచ్చి జనం అందరూ ఎంజాయ్ చేసేవారు. మొత్తం ఓ ట్రైను, అలాగే అనేక చిల్డ్రన్కి సంబంధించిన అనేక ఐటమ్స్ పెట్టాం. బ్రహ్మాండంగా జరిగింది అంతా కూడా. మరి గవర్నమెంట్ పోయిన వెంటనే మరి 2019 తర్వాత మరి ఈ పార్కు తాళం వేశారు వైసీపీ గారు. దురదృష్టకరం. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్టు ఆ రోజు ముందు చూపుతూ ఆలోచనతో నేను రాజుగారు ఇద్దరు ఆలోచించి గూడకు అప్పచెప్పాము. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ చేస్తారో లేదో, గూడ అయితే చేస్తుంది, దానికి ఆదాయం ఉంటుందని చెప్పి ఆలోచన గూడకు అప్పచెప్పడం జరిగింది. మరి గూడ వాళ్ళు కూడా 2 నెలలు 3 నెలలు గవర్నమెంట్ పోయిన తర్వాత మెయింటైన్ చేసి వదిలేశారు. ఎందుకంటే మున్సిపాలిటీ మాకు అప్పచెప్పని చెప్పినాను, దాని మీద వదిలిపెట్టేయడం జరిగింది. వదిలిపెట్టేయడం గూడ కానీ మున్సిపాలిటీ కానీ ఈ 5 సంవత్సరాలు కూడా పట్టించుకున్న సందర్భంలో ఇప్పుడు లోన్కి వచ్చే పార్క్ వచ్చే పాములతో తిరిగే పరిస్థితి అలా ఈ పార్కులో కనపడ్డది. దాని గురించి ఇవాళ మొత్తం టోటల్ అంతా కూడా ఇప్పటికే కొంత బాగు చేయడం జరిగింది. ఇక పూర్తిగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా పూర్వ వైభవంతో పార్క్ ఓపెన్ అవ్వాలి. ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఎలా శనివారం, ఆదివారం 10,000 మంది ఎలా వచ్చారో అదే రావాలి. అలాగే మరిడం జాతర కూడా
జూలై 4 నుంచి స్టార్ట్ అవుతుంది కనుక మరి దానికి కూడా అందుబాటులోకి వచ్చేలాగా మరి దీన్ని తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమం తీసుకుంటాం. మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ మండలం సుచిత్ర ముందు నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్ ను నడిపిస్తున్నారని బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. గత మే నెలలో విద్యాశాఖ అధికారులు స్కూల్ ని సీజ్ చేసిన అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు స్పందించాలని బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు కోరారు. మేము ఒకటే చెప్తున్నాం, పాఠశాలలకు వ్యతిరేకంగా పాఠశాలలు పెట్టవద్దు, చైతన్య నారాయణలకు పర్మిషన్లు ఇవ్వద్దు, ఆ కార్పొరేట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా రద్దు చేయాలి, బడ్జెట్ పాఠశాలను రక్షించాలి. బడ్జెట్ పాఠశాలలు మొత్తం కరస్పాండెంట్ మొత్తం కూడా నిరుద్యోగులు, వాళ్ళ నిరుద్యోగులతోటి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి అలాంటి పాఠశాలకు రక్షణ కల్పించి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా మూసేయాలి. అవి మొత్తం కూడా ఆత్మహత్యల సెంటర్లు అవన్నీ కూడా, కాబట్టి మరయంత్రాలను తయారు చేసే సెంటర్లు, అలాంటి సెంటర్లను మూసేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మా ప్రొడక్టివిటీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఈ పెద్ద స్కూల్స్లో అడ్మిషన్స్ ఓవర్ఫ్లో అవుతుంది అని వాళ్ళు ఒట్టి క్రీమ్ ఒక 5 పిల్లలకి కాన్సన్ట్రేట్ చేసి ర్యాంకులు పెట్టుకుంటారు. ఒక దిల్సుఖ్ నగర్లో ర్యాంక్ వస్తే ఇక్కడ చింతల్లో పెడతారు. అక్కడ పేరెంట్స్కి అంటే ఒక చీటింగ్ లాగా, ఇట్స్ లైక్ అ చీటింగ్. మాది అట్లా ఉంటుంది, మాది ఒకటే బ్రాంచ్ ఉంటుంది. మా హార్డ్ వర్క్ ఏమిటో మా బ్యానర్స్లో మాది కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళది ఎక్కడో అయిన హార్డ్ వర్క్ ఎక్కడో పెట్టుకుంటారు. అంటే మెయిన్ డిమాండ్ వచ్చి కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలండి స్కూల్లో. స్కూల్ బిల్డింగ్ పక్కన ఇట్స్ నాట్ అన్ ఎలక్ట్రానిక్ స్టోర్ ఆర్ మాల్ పక్కన ఉండండి. ఒక స్కూల్లో ఒక సిబిఎస్ఈ రూల్ ఇది, కొన్ని కిలోమీటర్స్ గ్యాప్ ఉండాలని. ఇట్లాంటి గ్యాప్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి, ఇట్లాంటి రికగ్నిషన్స్ ఇవ్వకూడదు. మా స్కూల్ సెంట్ ఆంథనీ స్కూల్కి ఆపోజిట్లో పెట్టారు ఈ బ్రాంచ్. అనవసరంగా పెట్టారండి, పర్మిషన్ లేకుండా పెట్టారు. మేము దీనికి అంగీకరించట్లేదు, వెంటనే మూసేయాలండి. అయినా బట్టి విధానం విద్యార్థులను బట్టి విధానంతో స్కూల్కి ఎదురుగా స్కూల్ కూడా పెట్టొద్దండి. బట్టి విధానం ఈ శ్రీ చైతన్య స్కూల్ని వెంటనే మూసేయాలండి. మా ఆదేశం ఇదే. పర్మిషన్ లేని ఇది ఇంకా తల్లిదండ్రులు కూడా ఆలోచించి విద్యార్థులను జాయిన్ చేయాలండి. బట్టి విధానము వాళ్ళు ఏదో బ్రాండ్ ఉందని చెప్పేసి శ్రీ చైతన్యలో జాయిన్ చేస్తున్నారు, కానీ ఆలోచించి చదువు విధానం ఎలా ఉందనేసి ఆలోచించిన తర్వాతనే జాయిన్ చేయాలండి. అండ్ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి అడ్మిషన్స్ తీసుకున్నారు. మాలాంటి చిన్న వాళ్ళు ఏమైపోతారు? వీళ్ళ పాఠశాలలు అందరినీ ఉపయోగించుకోవాలి కదా. మధ్యతరగతి వాళ్ళ నుంచి ఎన్కాష్ చేసుకొని మాలాంటి చిన్న కరస్పాండెంట్ని బతుకు తెరువు కోసం నడిపే పాఠశాలన్నింటినీ కూడా మూయడానికి వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. మాకు చిన్న పాఠశాల వాళ్ళకి సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ కొమ్ము కాస్తే మాలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప చేసేది ఏమి ఉండదు. మా కుటుంబాలు ఏమైపోవాలి? మేమందరం రోడ్డుకు వచ్చేయడమే కదా. కొంచెం ఆలోచించి పర్మిషన్ ఇవ్వండి. ఒక 1/2 కిలోమీటర్ అయినా దూరం లేకుండా పక్కపక్కనే పాఠశాలకు పర్మిషన్ ఇస్తే మేము ఎలా బతకాలి చెప్పండి. కబేళాకు అక్రమంగా తరలిస్తున్న 12 ఆవుదూడలను రక్షించి వాటిని గోశాలకు తరలించిన ఘటన ఆదిబట్లలో పరిధిలో చోటు చేసుకుంది. డీసీఎంలో నాదర్గూల్ మీదుగా నగరంలోని బార్కస్ కబేళాకు పశువులను తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు నాదర్గూల్ వంశీధర్ స్కూల్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. డీసీఎంను కొద్ది దూరంలో ఆపి డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని పట్టుకుని డీసీఎంలో 7 మగదూడలు, 2 ఆవుదూడలు, 3 కోడెలను గుర్తించారు. డీసీఎం డ్రైవర్ గజ్జా రవి, మరో వ్యక్తి అబేద్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా మల్లెపల్లి సంతలోని కొన్ని బార్కస్ కబేళాలో పశువులను తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. 12 పశువులను గోశాలకు తరలించి డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు సిఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల డిఏ డబ్బులు వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటనపై టీవీవీపీ ఫైనాన్స్ అధికారి వివరణ ఇచ్చారు. జీపీఎఫ్, సిపిఎస్, డిఏ, ఎన్పిఎస్ల డబ్బుల అవకతవకలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. అవకతవకలకు పాల్పడ్డ రికార్డు అసిస్టెంట్ యాషిన్ ని సస్పెండ్ చేశామన్నారు. రికార్డు అసిస్టెంట్ యాషిన్ నుండి 50,12,000 రూపాయలను రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైతే మా దగ్గర ఈ చిన్న అవకతవకలకు పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వాకప్ చేసి కొంచెం గట్టిగానే మందలించడం జరిగింది. దాంతోపాటు అతను మొన్న 14th ప్లస్ ఈరోజు 2 రోజులు కలిపి ఒక 50,12,000 రూపాయలు మా ఖాతాకు జమ చేయడం జరిగింది. దీని కంటిన్యూషను
ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా అక్యురేట్గా మేము ఇప్పటికే అన్ని వెరిఫికేషన్ చేస్తున్నాం. ఈ వెరిఫికేషన్ ఇంకా ఇంకొక 2-3 డేస్ పట్టొచ్చు. ఈలోపు ఈ వెరిఫికేషన్కు రిలేటెడ్గా బ్యాంకు వాళ్ళు మాకు ఓచర్స్ ఇవ్వాల్సి ఉంది. వాళ్ళకు కూడా 2 రోజులు హాలిడే ఉండడం వల్ల బహుశా ఈరోజో రేపో మాకు టోటల్ లింక్డ్ చెక్స్ కానీ ఓచర్స్ కానీ వస్తే కానీ మనకి ఇక్కడ క్లారిటీ రాదు. కాబట్టి అది వచ్చిన తర్వాత మీకు టోటల్ క్లారిటీ ఇస్తాం. ఇప్పటి వరకు మాత్రం ఒక 50,12,000 రూపాయలు మేము రికవరీ చేయడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇది తెలిసింది. ఇంకా కూడా మేము డీటెయిల్గా పోతున్నాం. ఇంకొక 2-3 డేస్ మాకు క్లారిటీ వస్తుంది. ఈ 2-3 డేస్ వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉన్నా కానీ అతని దగ్గర నుంచి మేము రికవరీ చేస్తాం. చట్టరీత్యా ఏ విధమైన చర్యలు ఉంటాయో పై అధికారుల ఆదేశాల ప్రకారంగా చర్యలు కూడా తీసుకుంటాం. యాసిన్ రికార్డ్ అసిస్టెంట్ మా దగ్గర. తన బ్యాంకు ట్రాన్సాక్షన్ చేస్తుంటాడు కాబట్టి అతని పేరు రికార్డ్ అసిస్టెంట్ యాసిన్. అతని దగ్గర నుంచే 50 lakhs 12,000 ఆల్రెడీ రికవర్డ్. ఇంకా కూడా ఎంత తేలుతుంది అనేది మనకు బ్యాంకు ఓచర్స్ వస్తే మనకు క్లారిటీ ఉంటుంది. బ్యాంకు వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో అమ్మవారి సిరి మానోత్సవంలో అపశృతి దొర్లింది. గ్రామంలో గ్రామదేవత శ్రీ అసిరి తల్లి శ్రీ బంగారమ్మ తల్లి సిరిమాను ఊరేగింపుగా జరుగుతుండగా సిరిమాను ఒక్కసారిగా విరిగిపోయింది. సిరిమాను చిట్ట చివర కూర్చున్న పూజారి దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డారు. దీంతో కిందనున్న 2 వ్యక్తులు మృతి చెందారు. మృతులను బుడగట్ల పాలెం గ్రామానికి చెందిన సూరాడ అప్పన్న కారిపల్లేటిగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనలో సిరిమానుపై కూర్చున్న పూజారితో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి. కాగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సంపేట నుండి గంగారం మండలం వెళ్తున్న జంగాలపల్లి ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నర్సంపేటలోని ఆసుపత్రికి తరలించారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ.